హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము. అలానే మీరందరూ కూడా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో, ఈ వీడియో వచ్చేసి సండే అమావాస్య వెళ్ళిపోయి మండే శ్రావణ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదండీ! సో, మార్నింగ్ అయితే నేను ఇంకా శ్రావణ మాసం వచ్చేసింది కాబట్టి దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా పూజా రూమ్ అంతా క్లీన్ చేసేసుకోవాలనేసి తొందరగా 5కి అయితే లేచానండి. ఇంకా లేచి తొందరగా వంట చేసేస్తే ఒక పని అయిపోతదనమాట. పిల్లలకి బాక్సెస్ ఇవ్వాలి కాబట్టి ఇంకా పూజ రూమ్ క్లీన్ చేయడానికైతే చాలా టైం పడుతుంది కదండి. ఇంకా అందుకే ఫస్ట్ అయితే నేను వంట పని అయితే స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇక్కడైతే వంట అయిపోతే ఇంకా పిల్లలు రెడీ అయ్యి వాళ్ళు తినేసరికంటే ఇంకా నాకు ఫ్రెష్ అప్ అయిపోయి నేను పూజ చేసేసుకోవచ్చు అనమాట. సో క్లీనింగ్ అనేది చాలా టైం పడుతుంది కదండి. అందుకే ఇంకా ఆ క్లీనింగ్ చేసుకుంటూ కూర్చుంటే ఇటు టైం అయిపోతుంది, స్కూల్ టైము, బాక్సెస్ అందవు కదా పిల్లలకైతే. ఇంకా అందుకే నేను ఫస్ట్ అయితే 4కే లేచానండి. అలారం అయితే 4కి పెట్టాననమాట. ఇంకా 4కి లేచిన తర్వాత బయట చూస్తే చిమ్మ చీకటి ఉందండి. ఇంకా ఒక్కదాన్నే బయట వెళ్ళి వాకిలంతా ఊడ్చేసి ఇంకా నీళ్ళైతే చల్లుకుందాం అనుకున్నాను, కానీ చాలా చీకటిగా ఉందండి. ఇంకా నేను 5కి లేస్తే కనీసం 5:30 వరకు వంట అయిపోతే ఇంకా కొంచెం తెల్లారితే ఇంకా బయట చేసేసుకోవచ్చు అనేసి నేనైతే 5కి లేచి ఇంకా ఫస్ట్ అయితే అన్నం పెట్టేశానండి. ఇంకా టిఫిన్స్ అయితే ఏం చేయట్లేదనమాట. సో దోశ పిండి లేదు, ఇడ్లీ పిండి లేదండి. ఇంకా డైరెక్ట్గా నేనైతే గోంగూర పచ్చడి చేద్దామనేసి ఇక్కడ కొన్ని గోంగూర ఆకులు ఉంటే వాటిని అయితే కడిగేస్తున్నానండి. సో మొత్తం గోంగూర చట్నీ చేసేస్తున్నానమాట. ఇంకా పిల్లలు బాక్సెస్కి అలానే ఇంకా టిఫిన్ లాగా కొంచెం అన్నం తినేస్తారనేసి కొంచెం అన్నం ఎక్కువ పెట్టేశాను. అలానే ఈ చట్నీ అయితే చేసేసానండి. ఇంకా ఇన్ని పనులు ఒక్కటేసారి ఉంటే చాలా కష్టంగా ఉంటుంది కదండి. సో పిల్లలకి హడావిడిగా టిఫిన్స్ చేయాలి, మళ్ళీ లంచ్ చేయాలి, అటు పూజ రూమ్ క్లీన్ చేసేసుకోవాలి, రెడీ అయ్యి షాప్కి వెళ్ళాలంటే ఫుల్ టైం అయితే అయిపోతుందండి. సో మనకి ఎంత టైం పట్టినా కూడా పిల్లలైతే టైంకి అయితే స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఫస్ట్ వాళ్ళు అందేటట్టు నేనైతే ఇంకా వాళ్ళకు బాక్సెస్ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట. సో అందుకే నేనైతే ఇంకా టిఫిన్ ఏం చేయట్లేదండి. సో ఎలాగో పిండి అయితే లేదు కాబట్టి ఇంకా ఉప్మా చేద్దామా అంటే పిల్లలు తినరు కాబట్టి ఇంకా డైరెక్ట్ అన్నం అయితే పెట్టేశానమాట. ఆ తర్వాత ఒక సైడ్ అయితే అన్నం అవుతూ ఉంది, ఇంకో సైడ్ అయితే నేను చట్నీ కోసం గోంగూర అయితే వేయించుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ వేస్తూ ఇంకా గోంగూరను అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. సో దాంట్లోకి కొన్ని పచ్చిమిర్చిని కూడా ఇంకా కడిగైతే పెట్టేసుకున్నానండి. సో గోంగూర చేసేటప్పుడు కొన్ని పచ్చిమిర్చి అలానే కొన్ని ఎండుమిర్చిలు వేస్తే చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ పచ్చడి అనేది. ఇంకా పైనుంచి ఎలాగో ఆనియన్స్ వేస్తాం కాబట్టి ఇంకా తొందరగా నేనైతే ఆల్రెడీ నేను వంట చేసేసరికి హాఫ్ అన్ అవర్ పైనే అయిపోయిందండి. ఇంకా ఇది ఫ్రై చేయాలి, అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలంటే చాలా టైం పడుతుంది కదండి. ఇంకా అందుకే నేను తొందరగా చేసేసాను అనమాట. బయట అయితే కొంచెం తెల్లారిందనమాట. సో 5:30 అయితే అయిపోయిందండి. ఇంకా పిల్లలు, మా వారు, మా అత్తమ్మ అందరూ అయితే పడుకున్నారనమాట. ఎక్కడ లేస్తారో ఈ టైంకి వాళ్ళు అనేసి కొంచెం నెమ్మదిగా చేస్తున్నానండి నేనైతే సౌండ్ రాకుండా. సో ప్లేట్స్ పెట్టినా, గిన్నెలు పెట్టినా చిన్నగా పెట్టేస్తున్నాను అనమాట. సో సౌండ్ వస్తే మళ్ళీ పిల్లలు లేస్తే కష్టం కదండి. 5:30కి లేచి వాళ్ళు ఏం చేస్తారండి. ఇంకా నేనైతే తొందరగా ఇవి రెడీ చేసేస్తే ఇంకా పూజ రూమ్ క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో నేను గోంగూరని అయితే వేయించుకున్నాను కదండి. ఇంకా దాంట్లోకి కొన్ని పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి వేసి దాన్ని కూడా ఫ్రై చేసేస్తానమాట. ఇంకా నేను మిక్సీ రుబ్బేటప్పుడే కొన్ని జీలకర్ర, సాల్ట్ వేసేసి అయితే మిక్సీ పట్టేసుకుంటానమాట. దీంట్లోకైతే వెల్లుల్లి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకా వెల్లుల్లి లేదు కాబట్టి నేనైతే స్కిప్ చేసేసానండి. సో వీడియో తీయడం అంటే మొత్తం తీయలేకపోయానండి. ఇంకా అసలు చాలా హడావిడిగా అయిపోయిందండి. వంట చేయాలి, బయట పనులు చేసుకోవాలి, ఫ్రెష్ అప్ అయ్యి పూజ క్లీనింగ్ చేసేసుకోవాలి అంటే చాలా టైం పట్టిందనమాట. ఇంకా అందులోనూ హడావిడి అయితే ఫుల్గా అయిపోయిందండి. అందుకే నేను వీడియో అయితే కంప్లీట్గా అయితే చూపించలేకపోతున్నానండి. సో అప్పుడప్పుడు తీసిన కొన్ని వీడియో క్లిప్స్ ఉంటే దాన్నే ఇంకా వీడియో అయితే సెట్ చేసేసానమాట. సో చూస్తున్నారు కదండి, నేను ఈ గోంగూర, పచ్చిమిర్చి 2 ఫ్రై చేసేసి పెట్టేశానండి. ఇంకా అవి చల్లారేలోపు నేనైతే వెళ్ళి స్నానం అయితే చేసేసుకున్నానమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇది మిక్సీ పట్టేసి దీన్ని పోపు వేసేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. సో పిల్లలు ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం తినేలోపు నేనైతే పూజా రూమ్ క్లీనింగ్ అయితే సగమన్నా చేసేసుకుంటాను కదండి. సో అప్పటికే 6:30 అయిపోయిందనమాట. సో ఇదంతా చేసి నేను స్నానం చేసేసి నిన్న ఉన్న బట్టలు కొన్ని పిండేసి అవన్నీ చేసేసరికంటే ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అయిపోయిందండి. సో అందుకే నేనైతే ఇంకా
వచ్చేసి డైరెక్ట్‌గా మిక్సీ అయితే చేసేస్తున్నాననమాట. ఇది పోపు వేసి పెట్టేస్తే ఇంకా పిల్లలు తింటూ ఉంటారు. అంతలోపు నేను సగం క్లీనింగ్ అన్నా చేసేసుకోవచ్చనమాట. ఇంకా పూజ గూడా తొందరగా కావాలనేసి టెన్షన్‌గా ఉంటది కదండీ! నార్మల్ టైంలో అయితే పూజ ఎప్పుడైనా చేయొచ్చు కదా అన్నట్టు ఉంటదనమాట. ఇలా శ్రావణ మాసం గానీ, కొంచెం స్పెషల్ డేస్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం తొందరగా చేస్తే అదొక మంచి ఫీలింగ్ అయితే కలుగుతుందండి. సో, ఎర్లీ మార్నింగ్ లేచి పొద్దున్నే దీపారాధన చేస్తే గనక కొంచెం మనసుకైతే ప్రశాంతంగా ఉంటుంది కదండీ! సో, ఇంకా నేనైతే అందుకే తొందరగా చేసేస్తున్నాననమాట. సో, ఇంకా హడావిడి అయితే మామూలుగా లేదండి. చాలా టెన్షన్ వచ్చేసిందనమాట. నేను క్లీనింగ్ అంటే పూజ క్లీనింగ్ అంటే మినిమమ్ 2 గంటలైతే టైం పడతదండి. సో, అంత టైం వరకు నేను చేయగలుగుతానా? పిల్లలకి బాక్సెస్ ఇచ్చేస్తానా? వాళ్ళకు టైంకి స్కూల్‌కి పంపిస్తానా? లేదా? అనేసి నాకది చాలా టెన్షన్ వచ్చేసిందండి. అందులోనూ మా వారు గూడా లేదనమాట. ఇంకా తనైతే పొద్దున్నే లేచి 6కి అయితే ఇంకా పొలం సైడ్ వెళ్ళిపోయాడండి. సో, సండే రోజు నాట్లు వేస్తున్నామని చెప్పాం కదండీ! సో, సండే రోజైతే సగం పనయింది, సగం కాలేదనమాట. సో, అందుకే నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ అయితే తొందరగా వెళ్ళిపోయాడండి. ఇంకా నేనొక్కదాన్నే పిల్లల్ని రెడీ చేపిచ్చాలి, వాళ్ళకి బాక్సెస్ ఇవ్వాలి, ఇంకా పూజ క్లీనింగ్ చేసేసి పూజ స్టార్ట్ చేయాలి అని చెప్తే చాలా టైం అయితే పట్టేసిందండి నాకైతే. ఇంకా కొంచెం మా వారు ఉంటే కొంచెమన్నా హెల్ప్ చేసేవాడనమాట. అందుకేనండి నేనైతే బయటికి వెళ్ళి ఇంకా మొత్తం ఊడ్చేసి వాకిలంతా కడిగేసుకున్న వీడియో అయితే ఇంకా పెట్టలేదనమాట. అలానే ఇల్లు కూడా ఊడ్చేసాను, ఇంకా మోపైతే పెట్టేశానండి. సో, అదంతా చూపించలేకపోయాననమాట. చాలా చాలా హడావిడిగా అయిపోయిందండి. ఇంకా ఇంకా నేనైతే పోపు అయితే వేసేసానండి. ఆ తర్వాత పైనుంచి కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసేసి వేసేసుకుంటున్నానమాట. ఈ పచ్చి ఆనియన్స్ పైనుంచి కనుక వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి ఈ చట్నీ అయితే. సో, అన్నంలోకైనా సరే, రోటీస్లోకైనా, ఇంకా టిఫిన్స్లోకైనా చాలా చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. సో, ఎప్పుడు చేసినా నేనైతే పప్పులో వేసి చేసేదాన్ని అనమాట. ఈసారి ఇంకా పప్పులో వేసి చేస్తే పిల్లలైతే అస్సలు తినట్లేదండి. ఇంకా పప్పు ఉన్న రోజైతే ఇంకా పిల్లలు వేరే కర్రీ అడుగుతున్నారనమాట. సో, అందుకే నేను పప్పు చేయకుండా ఇంకా డైరెక్ట్గా చట్నీ అయితే చేసేసి పూజ రూమ్ క్లీనింగ్ అయితే ఫుల్లుగా ఉండేనండి. ఇంకా అదంతా చేసేసానమాట. సో, మొత్తం చూపించాలంటే అసలు వీడియో తీయలేకపోయానమాట. ఇంకా లాస్ట్లో అయితే పూజ కంప్లీట్ అయిన వీడియో అయితే తీసి మీకు చూపిస్తున్నానండి. ఈరోజు పూజ అంటే సోమవారం, శ్రావణ మాసం తొలి సోమవారం పూజ అయితే ఇలా జరిగిందండి. సో, నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.